బాయిల్డ్ ఎగ్ తిననని మారం చేసే పిల్లల కోసం ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా తింటారు. హలో అండి, ఎగ్ తిననని మారం చేసే పిల్లలకి, అంటే బాయిల్డ్ ఎగ్ తినని మారం చేసే పిల్లలకి ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇలా ప్యాన్ ఒకటి పట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని అందులో ప్యాన్ పట్టే అన్ని బౌల్స్ పెట్టుకోండి. నేను ఈ సైజ్ బౌల్స్ తీసుకున్నాను. లోపల ఆయిల్ రాసేసుకొని దాంట్లో పెట్టి ఒక 2 minutes అలా వెయిట్ చేసి దానిలో ఎగ్ పోయండి. సో వైట్ ఎగ్ అలా వేసి దాని తర్వాత ఎల్లో కూడా వేసేయండి. సో ఇట్లాగా 3 చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేను లైట్గా సాల్ట్ వేసాను దాని మీద. సో ఇవన్నీ లో ఫ్లేమ్లోనే జస్ట్ బాయిల్ అవుతున్నాయి అనమాట. అప్పుడు మనం దీనిపైన గార్నిష్ చేసేసుకోవచ్చు. లైట్గా చిల్లీ పౌడర్ వేసేసేయండి. అలాగే మూడిట్లో చిల్లీ పౌడర్ వేసేసేయండి. మీకు నచ్చితే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ పెప్పర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే, మామూలుగా మనకి ఆమ్లెట్ వేసినా ఎగ్ పొరటు వేసినా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇలా అయితే బాయిల్డ్ ఎగ్లో మనకి ప్రోటీన్ బాగా అందటానికి ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఒక 100 grams ఆఫ్ ఎగ్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అంటే చూడండి ఎంత ఎక్కువ కదా. సో ఖచ్చితంగా పిల్లలైతే ఇంట్రెస్ట్గా తింటారు. ట్రై చేయండి. ఇది 100% బాయిల్డే, మనం ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయాల, ఉరికనే జస్ట్ బౌల్కి లోపల రాసామంతే. సో ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకున్న తర్వాత సో చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చూడండి. సో నేను ఊరికే గార్నిష్ కోసం అని చెప్పి ఒక కర్రీ లీవ్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టాను. మీరు పెట్టాలనేమీ లేదు, మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే లేదు. ఎలాగూ దాన్ని వాళ్ళు పక్కన పడేస్తారు, తినరు. నేను ఊరికనే అందంగా ఉంటుందని అరేంజ్ చేశాను అంతే. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇక దీని మీద మూత పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టండి. ఒక 15 minutes ఉడికిన తర్వాత మరొక్కసారి దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకే అర్థం అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 90% ఈ ఎగ్ అనేది బాయిల్ అయిపోతుంది. సో అలా అయిపోయినటువంటిది మనకు తెలుస్తుంది అనమాట, ఎగ్ ఆల్మోస్ట్ ఆల్ బాయిల్ అయ్యింది అని చెప్పేసి. సో ఒకసారి అలా చూసేసి ఒక బౌల్ని సపరేట్గా తీసేసుకొని మనం ఫోర్క్ కానీ లేకపోతే స్పూన్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దాన్ని జస్ట్ ఆ ఎగ్ని ఇంకో వైపుకి టర్న్ చేయటం అనమాట. అంటే ఒకవైపు బాగా ఉడికింది, ఇంకో వైపుకి జస్ట్ అలా టర్న్ చేస్తే ఏమవుతుందంటే, మనం వేసిన స్పైసెస్ ఉన్నాయి కదా, సాల్ట్ కానీ పెప్పర్ కానీ అలాగే చిల్లీ కానీ చిల్లీ పౌడర్, ఇదంతా ఏమవుతుందంటే యూనిఫామ్గా టోటల్గా ఎగ్ మొత్తం స్ప్రెడ్ అవుద్ది అనమాట. సో అప్పుడు ఎక్కడ చప్పగా ఉండకుండా, ఎక్కడ లేకపోతే స్పైసీగా ఉండకుండా యూనిక్యూగా ఓవరాల్గా ఆ టేస్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలాగా 3 bowlsలో ఉన్నటువంటి ఆ ఎగ్స్ని ఒక్కసారి జస్ట్ ఆపోజిట్ సైడ్కి టర్న్ చేసేసుకొని జస్ట్ 5 minutes, ఆల్రెడీ 99% ఆ ఎగ్ బాయిల్డ్ అయిపోయింది. 5 minutes జస్ట్ మూత పెట్టేసి తగ్గించేసేసి ఆపేసి ఆ బౌల్ని వేరే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్. మా అత్తగారికి నేను ఇచ్చాను. సో ఆవిడ ఏంటమ్మా ఇది అంది. యాక్చువల్లీ నేను చెప్పలేదు ఏం చేశానో. సో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. వేడివేడిగా ఉంది, చాలా నచ్చిద్దండి. ట్రై చేయండి. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి అందరు చక్కగా తింటారనమాట. అలాగే మా అబ్బాయి చూస్తున్నాడు పక్క నుండి, ఏంటి మా మమ్మీ నాకు ఇవ్వట్లేదని. అడిగితే బాయిల్డ్ ఎగ్ అయితే నాకు వద్దు, చప్పగా ఉంటుంది అన్నాడు. ఇది బాయిల్డ్ కాదు నాన్న, నువ్వు తిని చూడు, నచ్చకపోతే తినొద్దని చెప్పాను, ఇచ్చాను. మావాడు కూడా డౌట్గా తిన్నాడు, కానీ చాలా నచ్చిందనమాట వాడికి కూడా. నచ్చటమే కాదు, నేను 3 వేసాను కదా, నాకు ఇంకొకటి కావాలని చెప్పేసి అన్నాడు. సో అది కూడా వాడికి ఇచ్చేసాను. 2 మావాడే తిన్నాడు. కానీ వెరీ నైస్. పర్ డేకి ఒక ఎగ్ పిల్లలకి ఇస్తే చాలా ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా బాడీలోకి వెళ్తుంది. సో ఇదండి, మా అత్తగారికి మా అబ్బాయికి అయితే చాలా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.